జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి గౌడ గీత వృత్తిదారుల హక్కులకై ప్రత్యేక పోరాటం. అర్హులైన గీత కార్మికులకు వెంటనే లైసెన్సులు మంజూరు చేయాలన్నారు. ఇంతకుముందు గతంలో శ్రీనివాస్ గౌడ్ గారు మన ఎక్సైజ్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా దీని మీద ప్రకటించడం జరిగింది. మరి ఆ ప్రభుత్వం ఈ సమస్యను గతంలో ఉన్న ప్రభుత్వం కూడా పరిష్కరించలేకపోయింది. మరి ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా ఎక్సైజ్ శాఖ మరి గౌడ్లకు ఇస్తే అది లబ్ధి జరుగుతుంది, గీతాకారులకు న్యాయం జరుగుతుంది. మరి అటువంటిది రెడ్డిలకు రావులకు ఈ ఎక్సైజ్ శాఖను అప్పగించడంతో మరి ఈరోజు గీతా కార్మికులు అటువంటి బతుకున్నటువంటి వాటి మీద వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకాడుతున్నారు. ఎందుకంటే మరి గౌడ్లు రాజకీయ శక్తిగా మారడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళని పూర్తిగా అణచివేయాలన్నతోటే ఈ రాజకీయ కుట్రల్లో భాగం కూడా గౌడ్లు బలి అవుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వాలు ఎంతైతే ఇప్పుడు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో గౌడ సోదరులకు ఏజెన్సీ ద్వారా వాళ్ళకు లైసెన్సులు ఇచ్చినప్పుడు మాత్రమే మరి లబ్ధి చేకూరుతుంది, వాళ్ళకు జీవనోపాధిగా ఉంటుంది. మరి లేకుంటే ఇతరులతోటి భూ యజమానులతోటి ఎన్నో విధంగా వాళ్ళు నష్టాలకు గురవుతున్నారు, చెట్లను నరికివేతలకు గురవుతున్నారు. కాబట్టి మరి కేవలం చెట్టు మీద గౌరుకు మాత్రమే పూర్తి హక్కు ఉన్నది. మరి గతంలో రాష్ట్ర ప్రభుత్వం మీరా ప్రాజెక్ట్ అని ఏర్పాటు చేసి కేవలం ఒక హైదరాబాద్కు మాత్రమే పరిమితం చేయడం జరిగింది. మరి దాన్ని గ్రామస్థాయిగా తీసుకొచ్చి మరి అందించినట్టయితే ఇంకా ఎంతో గీతా కార్మికులు లబ్ధి చేకూరుతుంది, అభివృద్ధి వైపు మరుగుతారు. మరి ముఖ్యంగా తాటి ఈత వనములతోటి ఎన్నో ప్రొడక్ట్స్ మరి చాక్లెట్ కావచ్చు, ఈరోజు బెల్లం తయారీ కావచ్చు, వాటి అధునాతన పద్ధతిని తీసుకురావాల్సిన ప్రభుత్వాలు మరి ఎన్నో వాటి మీద ఎన్నో కులాలకు కూడా ఆధునికంగా యంత్రాలు తయారు చేస్తున్నప్పటికీ మరి గీతా కార్మికులకు సంబంధించి ఎలాంటి కూడా ఆధునిక పరికరాలు ఇవ్వడంలో ఈ ప్రభుత్వాలు విఫలమైంది. కేవలం కాటమయ్య గౌడ కిట్ అని చెప్పి ఒక ఓన్లీ సేఫ్టీ మోకాన్ని ఇవ్వడం జరిగింది. దాంతో పూర్తి స్థాయి ఏమాత్రం కూడా వాళ్ళకు లబ్ధి చేకూర్చలేదు. కేవలం ప్రాణానికి మాత్రం కొంత సెక్యూరిటీ ఉన్నప్పటికీ కూడా మరి అది ఎక్కడంలో దిగడంలో మరి నరక యాతన అనుభవించే పరిస్థితి ఈరోజు గౌడ గీతా కార్మికులు. నమస్తే. ఈరోజు కొమరంభీం జిల్లా కేంద్రంలో మరి మోపుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఈ యొక్క గౌడ సమస్యలపైన మాట్లాడేందుకు మన అన్న దగ్గరికి రావడం జరిగింది. అన్న ఎంతో గౌడలకు సేవ చేస్తున్న సందర్భంలో ఈ యొక్క కొమరంభీం జిల్లాలో ఉన్నటువంటి గౌడ మిత్రుల ఈ యొక్క బాధలు, వాళ్ళ యొక్క కష్టాల గురించి మనతో మాట్లాడేందుకు మాట్లాడించే ప్రయత్నిస్తున్నాం. నమస్తే. అసలు ముఖ్యంగా మన కొమరంభీం జిల్లాలో ఉన్నటువంటి గౌడలు కష్టాలు ఏంటి? అసలు కొందరికి లైసెన్సులు అప్లై చేసుకున్నా కానీ ఎక్సైజ్ శాఖ నుంచి లైసెన్స్ అందట్లేదట. దీనిపైన మీరు గౌడల గురించి ఏం మాట్లాడగలుగుతారు? గతంలో మనకి ఎక్సైజ్కి సంబంధించినటువంటి లైసెన్స్లు పెట్టినప్పటికీ కూడా మరి అధికారులు వారి మీద నిర్లక్ష్యం వహిస్తున్నారు. మరి దీని మీద ప్రత్యేకంగా మేము మోపుదెబ్బ ఆధ్వర్యంలో పోరాటం చేస్తాము. మరి ఈరోజు ఉన్నటువంటి ఎక్సైజ్ అధికారులు ఇప్పటికైనా ఎక్కడైతే అప్లై చేసుకున్నారో ఆ లైసెన్స్ను కనీసం ఒక నెల రోజుల్లోపు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మరి గతంలో పెట్టుకున్నటువంటి వారు చాలా సంవత్సరాల తరబడి మన గీతా కార్మికులను ఆఫీసుల చుట్టూ తిప్పుకోవడం జరుగుతుంది. ఇప్పటికైనా అధికారులు మానవీయ దృక్పథంతో ఆలోచించి మరి ఒక నెల రోజుల్లోపే ఇవ్వాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా జిల్లా కేంద్రంలో పెద్ద మొత్తంలో తాటి తపనాల ధ్వంసం చేస్తున్నారు. దీని వెనకాల రాజకీయ నాయకులు ఉన్నారు. దీనిపైన మీరు ఏం మాట్లాడతారు? ఇప్పటికీ ఈ రాష్ట్రంలో ఏం జరిగిందంటే ఇప్పుడు మరి మన రియల్ ఎస్టేట్స్ వ్యాపారం అభివృద్ధి చేసిన తర్వాత పొలాలు అనేది కనుమరుగైన తర్వాత రియాల్టర్లు మరి ఏదైతే ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళు అందరూ కూడా మరి ఈ రియాల్టర్లకు సపోర్ట్ చేయడంతో ప్రభుత్వాధికారులు కూడా సపోర్ట్ చేయడంతో మరి ఈరోజు గీత తాటి వనాలని ధ్వంసం జరుగుతున్నాయి. కాబట్టి పూర్తిగా వీటిని ప్రభుత్వం గీత తాటి చెట్లు నరికిన వారి మీద కఠినమైనటువంటి శిక్షలు ఏర్పాటు చేస్తే మాత్రమే దీనికి ఆగే పరిస్థితి ఉన్నది. లేకపోతే రానున్న రోజుల్లో ఈ కళ్ళు గీత వృత్తి కనుమరుగయ్యే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా గవర్నమెంట్ గౌడ మిత్రులకు లైసెన్స్ ఇచ్చినా కానీ అక్కడ బెల్ట్ షాపులతో తనకున్నటువంటి ఆర్థిక అపన్నటువంటి గీత కళ్ళు తాటి కళ్ళని అమ్మని పరిస్థితిలో అతను కుటుంబ పోషణకు భారం అవుతుంది.